entered. So a very good morning for that. So today our subject is going to be great topic. ఎందుకంటే మనం ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నామో ఇట్ ఈస్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఎంత స్కోప్ ఉంది, ఇలా చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరున్నారు, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, ఇలా డిఫరెంట్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ వన్ పర్సన్ హూ హ్యాస్ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ ద ఇండస్ట్రీ అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ప్లస్ టెక్నికలీ చాలా అప్డేటెడ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. సో మై డియర్ ఫ్రెండ్, so let us invite Mr. Arun Kumar, Ruby Executive in Indus Viva, over to the spotlight. Arun sir, over to you. Yeah sir, good morning. Morning. So first of all, thank you for inviting me, and మనకు కమ్యూనిటీ కూడా సో ఇంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారు. సో మన కాల్లో 53 మెంబర్స్ ఉన్నారు. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎగ్జైటెడ్? సో ఎగ్జైటెడ్ ఉంటే చాట్ బాక్స్లో మెసేజెస్ రావాలి. ఐపీఎస్. సో మనోజ్ సార్, రోహిత్ సార్, రవి కుమార్ సార్, గౌతమ్ సార్, నిఖిల్ సార్, ఉమేర్ సార్, యా సో అందరి పేర్లు నేను చెప్పలేను, సారీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, సో నిన్న ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎంతమందికి నిన్న మీ లైఫ్లో ఏం కావాలి అన్న క్లారిటీ వచ్చింది? వచ్చిన వాళ్ళు ఐ అని టైప్ చేయండి. ఐ గాట్ క్లారిటీ. సూపర్. సో ఇప్పుడు సడన్గా ఎవరైనా పిలిస్తే చెప్పగలరా? ఓకే, లెట్ మీ కాల్. ఒక్కరిని పిలుస్తాను. సో నిఖిల్ సార్, నిఖిల్ జిల్లా సార్, స్టార్ 250. హలో. సో నిన్న సెషన్లో వాట్ క్లారిటీ యూ గాట్? యా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్న 2 సెషన్స్ నాకు చాలా ఎక్కువ క్లారిటీ ఇచ్చింది. వై టు బీ ఇన్ దిస్ బిజినెస్, ఈ బిజినెస్లో పేషెన్స్ ఎలా ఉండాలి, అండ్ మోరోవర్ బిజినెస్ని ఎట్లా బిలీవ్ చేయాలి, బిజినెస్ని ఎలా ఏ విధంగా చూడాలి అనేది ఈ పాయింట్లో నాకు క్లారిటీ ఇచ్చింది. సో ప్రాపర్ సిస్టమ్ తోటి ఎలా అయినా ఉంటే మనకి ద వే అనేది క్లారిటీ ఎక్కువ కనపడుతుంది. ఓకే. నిన్న ఫస్ట్ సెషన్లో నాకు అర్థమైంది థామస్ ఆల్వా ఎడిసన్ తన ఒక సిస్టమ్ ఎట్లా బిల్డ్ చేస్తున్నాడో, ఇప్పటికీ తను ఒక ఫ్రూట్స్ అనేది తింటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో దాంట్లో పారాబోలా పైప్ లైన్ ఎక్కువ డెప్త్ అర్థమైంది. నిన్న మీటింగ్లో వచ్చేసరికి సక్సెస్ ఎట్లా వస్తుంది, ఏ ఎకానమీలో వస్తుంది, ఒకవేళ వస్తే ప్రేమ్ సార్లా లైఫ్ స్టైల్లా మనం కన్సిస్టెంట్గా 7 years వర్క్ చేస్తే అట్లా. ఎస్. సూపర్. అండ్ ఆల్రెడీ రాసుకున్నారా మీకు ఏమేమి కావాలో? సూపర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. సో అందరు రాసుకున్నా అనుకుంటాను. అండ్ నేను మెయిన్గా ఇప్పుడు ఏం చెప్పబోయేదంటే, సో మనం ఆల్రెడీ ఒక వెహికల్ చూస్ చేసుకున్నాం సక్సెస్కి వెళ్ళడానికి. సో ఆ వెహికల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో దాన్ని ఎంతవరకు మనం చేయొచ్చు, ఎంత పొటెన్షియల్తో చేయొచ్చు. ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళేవాడు మజిల్స్ పెంచాలంటే ఫస్ట్ వన్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో తెలుసుకోవాలి, రైట్? సో దాన్ని బట్టి వన్ వెయిట్స్ పెంచడం కానీ, వారి వర్కౌట్స్ టైమింగ్ పెంచడం కానీ చేయొచ్చు. అలానే మన ఇండస్ట్రీ పొటెన్షియల్ ఏంది, తన గ్రోత్ ఏంది మనకు అర్థమైతే మనం ఇంకా ఎంత ఫుల్ ఫ్లెడ్జ్గా చేయొచ్చో ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ కాన్సెప్టే ఇప్పుడు నేను చెప్పబోయేది. సో దీనికి నేను క్వశ్చన్స్ అడుగుతాను, చాలా సతాయిస్తాను, అండ్ అట్ ద సేమ్ టైం మీ పార్టిసిపేషన్ కావాలి. పార్టిసిపేషన్ లేకుంటే ఇక్కడ స్టాప్ చేద్దామా? ఓకే. సో ర్యాండమ్గా చాలా మందికి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి అలర్ట్గా స్క్రీన్ చూడండి. సో నా వాయిస్ అండ్ స్క్రీన్ కానీ అంత క్లియర్ ఉంది కదా సార్? సో డానియల్ సార్. Clear sir, clear. ఓకే, థ్యాంక్ యూ. సో నెట్వర్క్ మార్కెటింగ్, సో ఇది దిస్ వన్ ఒక టైప్ ఆఫ్ బిజినెస్. సో దీనికంటే ముందు నేను అడిగే క్వశ్చన్స్ ఏమంటే, వాట్ ఈస్ బిజినెస్? మీకు తెలిసినది చాట్ బాక్స్లో పెట్టండి. వాట్ ఈస్ బిజినెస్ యాక్చువల్గా?
సో అందరు పార్టిసిపేషన్ కావాలి. బయింగ్ అండ్ సెల్లింగ్ మనోజ్ సార్ ఇవ్వరు. సాల్వింగ్ ప్రాబ్లమ్ రూపీ సార్ అంటున్నారు. అచ్యుత్ లోకేష్ సార్ సాల్వింగ్ ప్రాబ్లమ్, సెల్లింగ్ అండ్ బయింగ్. యా, సెల్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఇంతమంది ఉన్నారా? 53 మెంబర్స్లో నాకు ఎన్ని మెసేజెస్ వస్తాయి? ఓకే ఓకే. సో నేను ఎందుకు అడుగుతున్నా అంటే అందరు అలర్ట్గా ఉన్నారు లేదా నాకు తెలుస్తుంది, వింటున్నారు లేదా. ఓకే. సో సింపుల్ థింగ్ అందరికి తెలిసిందే. సో బిజినెస్ అంటే ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్ని కనుక్కోవడం, దాని సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు బిజినెస్ అనేది జరుగుతుంది. సరే, ఎందుకు ఆ బిజినెస్లో మనకి మనీ జనరేట్ అవుతుంది? ఎలా అండ్ హౌ? ఒక బిజినెస్లో మనీ ఎందుకు జనరేట్ అవుతుంది? ప్రోడక్ట్ ఉంటే, సో ఎవరన్నా సో చాట్ బాక్స్లో పెట్టచ్చు, మనీ ఎందుకు ఒక బిజినెస్లో జనరేట్ అవుతుంది? మూమెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్, సింపుల్ థింగ్. ఓకే. సో నెక్స్ట్కి వెళ్తే యాక్చువల్గా ఏం జరుగుతుంది మన చుట్టూ ఒకసారి అర్థం చేసుకుందాం. సో స్విగ్గీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీళ్ళందరికీ తెలుసు. సో ఈవెన్ 21st century బిజినెస్ ఇవన్నీ. సో స్విగ్గీ చూసుకుంటే ఇంతకుముందు ఒక ప్రాబ్లం ఉండేది. ప్రతి ఒక్కరు 8 hours 9 hours వర్క్లో ఉండేటోళ్ళు, అండ్ స్టూడెంట్స్ కూడా ఒక 8 hours కాలేజ్లో ఉండేటోళ్ళు. మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలి అంటే సమ్ అదర్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు ఇంటికి వచ్చి చేసుకోవాలి అంటే కష్టం అయిపోయేది మొత్తం సగం టైం. సో ఆ టైంలో స్విగ్గీకి ఆలోచించింది ఏమి అంటే, సో వై డోంట్ వి డెలివర్ ఫుడ్ డైరెక్ట్లీ టు హోమ్. సో ఆ ప్రాబ్లమ్ని కనుక్కున్నారు, దాన్ని సాల్వ్ చేశారు. స్విగ్గీ ఇప్పుడు టాప్లో ఉంది. నెక్స్ట్ అమెజాన్లో ఇంతకుముందు ప్రాబ్లమ్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండ్ డిఫరెంట్ ప్రైజెస్తో ఉండే. సో అన్ని కామన్ గ్రౌండ్కి తీసుకొచ్చారు అమెజాన్. సో ఇది ఒక మీకు దొరకని ప్రోడక్ట్ అని ఉండదు అమెజాన్లో. ఓకే. అండ్ నెట్ఫ్లిక్స్. ఓకే. సో ఇవన్నీ ఏం చేస్తారు అంటే ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేశారు, దాన్ని సాల్వ్ చేస్తారు. సో కాబట్టి దే ఆర్ సక్సెస్ఫుల్. సో నాకు ఇంకో క్వశ్చన్ ఏమి అంటే వీళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళకున్న ఐడియాని కన్వర్ట్ చేశారు. ఓకే, ఒక బిజినెస్ లా. సరే, నేను ఇంకా ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏమంటే వీటి అన్నిటిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరన్నా గమనించారా? వాట్ ఆర్ ది కామన్ పాయింట్స్ అంటే వీళ్ళంతా ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్. కరెక్టా కాదంటారా? ఎస్, ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి స్టార్ట్ చేయడానికి మనీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? హెవీగా ఇన్వెస్ట్ చేశారా, మినిమల్గా ఇన్వెస్ట్ చేశారా, లో ఇన్వెస్ట్మెంట్తో చేశారా? హెవీగా ఇన్వెస్ట్ చేశారు, మినిమల్. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇంటర్నెట్ బేస్ వరల్డ్లో మినిమల్ కాస్ట్ యూ క్యాన్ స్టార్ట్, రైట్? సో వీళ్ళని నేను కనెక్ట్ చేస్తాను. నీవు ఎందుకు అడుగుతున్నా అంటే, సో ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తే అంత పెద్ద మనీ వస్తుంది. ఇంకో కామన్ పాయింట్ చూసుకుందాం. స్విగ్గీ సాల్వ్ చేసే ప్రాబ్లం అది పెద్దదా చిన్నదా? అంటే ఒక ఇంటికి మనకు ఫుడ్ డెలివరీ కావడం, బిగ్ ఆర్ స్మాల్? సో అందరు టైప్ చేయండి, పెద్ద ప్రాబ్లమా చిన్న ప్రాబ్లం? చాలా చిన్న ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఇంటికి ఎవడన్నా డెలివరీ అవ్వకుండా మనం ఏమైనా చచ్చిపోతామా? లేదు కదా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు కొద్దిగా టైం ఉంటే. నెక్స్ట్, అమెజాన్ సాల్వ్ చేసే ప్రాబ్లం పెద్దదా చిన్నదా? అగైన్ ఇట్స్ స్మాల్. అండ్ ఇంకా ఎంటర్టైన్మెంట్లో నెట్ఫ్లిక్స్. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ పెద్ద ప్రాబ్లమా చిన్న ప్రాబ్లమా? సినిమాలు చూడకోకుండా సీరియల్స్ చూడకుండా మనకేమైనా అవుతుందా? సో ఇవన్నీ స్మాల్ ప్రాబ్లమ్స్. అంటే వీళ్ళు ఇంత చిన్న స్మాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే అంత పెద్ద సక్సెస్ఫుల్ అయితే, మన చుట్టూ కామన్ ప్రాబ్లమ్స్ అండ్ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటి? ఎప్పుడు మన విఓపీస్లో అది ఎక్కువ కాన్స్టెంట్గా వినపడుతుంటుంది.
ఏది? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, రైట్? సో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మన ఇండస్ట్రీ ఇస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుందాం. ఐ విల్ కనెక్ట్ టు ఇట్. నెక్స్ట్, అసలు యాక్చువల్గా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? అకార్డింగ్ టు మన గవర్నమెంట్ ఏమంటే, డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్స్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ త్రూ నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అదర్ దాన్ పర్మనెంట్ రీటైల్ లొకేషన్స్. సో దీన్ని లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. మూవ్మెంట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టు ఎండ్ కస్టమర్ వితౌట్ ఎనీ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో టైప్స్ ఆఫ్ సెల్లింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి, సో నెట్వర్క్ మార్కెటింగే ఎందుకు అంత సక్సెస్ఫుల్ కాగలదు, అండ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీని, ప్రతి ఒక్క కంట్రీ దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అండ్ ఎందుకు చేస్తుంది కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ అండ్ సెల్లింగ్స్ చూసుకుందాం. ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ సెల్లింగ్ ఉంది, డిజిటల్ సెల్లింగ్ ఉంది, లైక్ అమెజాన్, నెట్, డిఫరెంట్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ కానీ జబాంగ్ అలా. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్, మనం చేసే బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిలో ఎక్కడన్నా చూసుకోండి, ప్రోడక్ట్ అనేది కామన్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కామన్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్లో, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటేనే దాని ప్రోడక్ట్ తయారవుతుంది. అది ఎవరి కోసం తయారవుతుంది అంటే యాజ్ కస్టమర్స్, అంటే మన వాళ్ళకు, మన కోసం, రైట్? అంటే పీపుల్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి కామన్ పాయింట్ ఏమంటే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ తయారీ కాస్ట్ కానీ ఎంత ఉంటుందంటే ఎంఆర్పి పైన 20% ఆర్ 30% ఉంటుంది. ఓకే, మన ఎంఆర్పి 100% అనుకుంటే దానిలో 30% 20%. సో అలా చూసుకుంటే ట్రెడిషనల్ వేలో ఎలా ఒక ప్రోడక్ట్ కస్టమర్కి రీచ్ అవుతుందంటే త్రూ ఇంటర్మీడియట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అడ్వర్టైజింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే 30 to 40% యాడ్స్కి, 30 to 40% ఇంటర్మీడియట్ డిస్ట్రిబ్యూటర్స్కి. ఎందుకంటే ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఎవరన్నా తీసుకుందాం, సో శివశ్రీ మ్యామ్, శివశ్రీ మ్యామ్ని అన్మ్యూట్ చేయాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో. యా, వినపడుతుంది మ్యామ్. గుడ్ మార్నింగ్. హలో. హలో మేడం. ఓకే, సో హలో మ్యామ్, వినపడుతుందా? యా, హలో. హలో. సో లెట్ us take another people. సో మేడం, నేను వేరే వాళ్ళని పిలుస్తాను. హలో సార్, రావట్లేదు. లెట్ ఇట్ బి. ఓకే, సో కేశవ్ సార్, అన్మ్యూట్ చేసుకోరా. సో మీరు ఎప్పుడన్నా ఏదైనా ప్రోడక్ట్ కావాలన్నప్పుడు, ఉప్పు కానీ లేకపోతే ఏదైనా గ్రాసరీస్ కానీ, సో ఎనీథింగ్, మీరు ఎక్కడ వెళ్ళి కొన్నారు? షాప్ దగ్గర వెళ్తుంటుంది సార్. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ దగ్గర పోయి తలుపు కొట్టి నాకు ఉప్పు కావాలి, ఫోన్ కావాలని అడిగారా ఎప్పుడన్నా? లేదు సార్, లేదు. మామూలుగా షాప్ లోనే తీసుకుంటుంటాం సార్. ఎగ్జాంపుల్, మనం వాడే ఫోన్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి దగ్గర వెళ్ళి కొనాలంటే కొన్ని దేశాలు దాటాలి కొన్నిసార్లు. ఓకే, సో దగ్గరున్న షాప్స్లో కొంటాం, రైట్? థ్యాంక్ యూ కేశవ్ సార్, మీరు మ్యూట్ చేసుకోవచ్చు. సో షాప్స్, రీటైల్ స్టోర్స్, వాడు ఎక్కడ కొంటాడు? హోల్సేల్ షాప్స్. హోల్సేల్ షాప్ జోనల్ డిస్ట్రిబ్యూటర్స్. నెక్స్ట్ వాడు నేషనల్ డిస్ట్రిబ్యూటర్, వాడు సూపర్ స్టాకిస్ట్, వాడు కంపెనీ దగ్గర. అంటే ఒక ప్రోడక్ట్ మన చేతికి రావడానికి చాలా లేయర్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ని దాటుకొని మన చేతికి రావాలి, అండ్ పైగా అడ్వర్టైజింగ్. సో ఇప్పుడు చాలా యాడ్స్ ఉన్నాయి, అవి ఎందుకు పనికొస్తే అర్థం కాదు. సడన్గా థమ్స్అప్ తీసుకుంటాడు,
అక్కడికి దుంకుతాడు, చేసి తండర్ అంటాడు. నిజంగా కేసు వేయచ్చు తెలుసా మనం దానిపైన, తాగి మనకి షాక్ రాలే అని. సో అట్లాంటి యాడ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ డబ్బులు వెళ్తాయి. మనం ఇచ్చే 100%లో 80% అక్కడికి వెళ్తుంది, రైట్? ఇది ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ సెల్లింగ్. నెక్స్ట్ ఇంకొచ్చేసి డిజిటల్ సెల్లింగ్లో ఇక్కడ ఏమవుతుందంటే, వీడు ఆన్లైన్ బిజినెస్ చేయడం వల్ల ఇతనికి ఎక్కువ వేర్ హౌస్ కానీ ఎక్కువ అవుట్లెట్స్ అవసరం లేదు, ఒక వేర్ హౌస్ ఉంటే చాలు. సో ఇతనికి ఏమంటే ఇంటర్మీడియట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు, అంటే ఒక 40% మిగిలిపోయింది. ఓకే, అండ్ ఇతను స్పెండ్ చేసేది ఎంత అంటే ఒక 40% ఓన్లీ త్రూ యాడ్స్, అది కూడా డిజిటల్గా కానీ అండ్ అప్పుడప్పుడు ఆఫ్లైన్లో. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడన్నా గమనిస్తారా మీరు, ఎక్కువ మనకి ఆఫర్స్ ఎక్కడ ఉంటాయి? ఆన్లైన్లో ఉంటాయి, కరెక్ట్? ఎందుకు అంటే అక్కడ 40% మిగిలిపోతుంది అతను, కాబట్టి వాడు ఎన్ని ఆఫర్లు కావాలో ఉంటాడు. లైక్ బిగ్ బిలియన్ డే అంటాడు, బ్లాక్ ఫ్రైడే అంటాడు, ఇంకో కొన్నిసార్లు వైట్ ఫ్రైడే కూడా వస్తుంది. ఓకే, సో ఇట్లాంటి చాలా సేల్స్ ఎందుకు అతను చేయగలుగుతున్నాడు అంటే చాలా ప్రాఫిట్స్ మిగిలిపోతున్నాయి అతను. నెక్స్ట్ థింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో ఎందుకంత పొటెన్షియల్ ఉంది, ఎందుకంత మనీ ఉంది అంటే అక్కడ ఇంటర్మీడియట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వేరే యాడ్స్ కూడా ఉండవు. ఓకే, సో అందుకోసం కంపెనీ దగ్గర 80% మిగిలిపోతుంది. ఓకే, సో ఈ 80% మిగిలిపోయినందుకు మనకు దాంట్లో షేర్ ఇస్తుంది, ఎందుకంటే ఇక్కడ బిజినెస్ మన వల్ల జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు బాగా చూస్తే ట్రెడిషనల్ వేలో చూసుకుంటే ఎక్కువ బిజినెస్ ఎవరి వల్ల జరుగుతుందంటే వాళ్ళు ఇచ్చే యాడ్స్ వల్ల కాదు, మన వల్లనే, రైట్? సో ఇక్కడ ఎంతమంది మూవీస్ చూస్తున్నారు? ఇప్పుడు కరోనా సార్ థియేటర్కి ఆడిపోతామంటారా? థియేటర్ కాదు, ఆహాలో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ చూస్తున్నారా లేదు? సో ఒక మూవీ చూసినాక చాలా మందికి చెప్పారా లేదు? ఎగ్జాక్ట్లీ అదేంది సార్, ఒక మన పిల్లోడికి ఒక స్కూల్లో కాలేజ్లో జాయిన్ చేయాలంటే అడుగుతాం పక్కన వాళ్ళని, సార్ ఏ కాలేజ్ బాగుంది మా ఆడికి, ఏ స్కూల్ బాగుందని, రైట్? అంటే మనం అంతా సమ్ పర్సనల్ రికమెండేషన్ వల్లనే సమ్ ప్రోడక్ట్ కొనడం కానీ ఒక సర్వీస్ చేయడం కానీ జరుగుతుంది, రైట్? సో ఇక్కడ చూసుకుంటే ట్రెడిషనల్ వేలో ఇప్పుడు బిజినెస్ ఎవరి వల్ల జరుగుతుంది? మన వల్లన, వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజింగ్ వల్ల. మన వల్ల అయితే ఎస్ అని టైప్ చేయండి, ఎస్ రూపీస్ సార్, ఎస్. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? సెలబ్రిటీస్కి ఇవ్వాలా, మనకి ఇవ్వాలా? ఎగ్జాక్ట్లీ మనకే ఇవ్వాలి, ఫర్ అస్. అదే డైరెక్షన్లో చేసేది, రైట్? అండ్ ఇంకోటి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇప్పుడు కస్టమర్ ఒక చోట దగ్గరున్న షాప్స్లో చాలా ఏళ్ళ నుంచి బై చేస్తున్నాడు, రైట్? అంటే మనకంటూ పర్సనల్ కిరాణం కొట్టు ఉంటుంది, మనమన్నీ అక్కడే కొంటున్నాం. ఎంతమంది ఒక 40 years అక్కడే కొంటున్నాం, 20-40 years, 15 years. ఓకే, సో అన్ని రోజుల నుంచి కొంటున్నారు కదా, మీకు అన్ని రోజులు కొంటున్నందుకు ఏమన్నా ఆఫర్స్ కానీ ఏమన్నా బెనిఫిట్ కానీ వచ్చిందా? లేదు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కరెక్టా? సో అదే మన డైరెక్ట్ సెల్లింగ్లో మన కంపెనీలో ఏమి అంటే, ఇఫ్ యు ఆర్ లోయల్ టు ది కంపెనీ, ఒక 10 months కనుక మీరు ప్రోడక్ట్ వాడితే 11th month మీకు ఒక ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ట్రెడిషనల్ వేలో మనకి ఏమొస్తుంది అంటే, వెళ్ళి కొంటే ప్రోడక్ట్ వస్తుంది, ఒక బిల్ వస్తుంది, వాడు నవ్వుతాడు లెక్కలేదు కొన్న చోట. నెక్స్ట్ ఆన్లైన్లో మనకి ప్రోడక్ట్ వస్తుంది, బిల్ వస్తుంది, కొద్ది ఆఫర్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ వస్తుంది, బిల్ వస్తుంది, దాంతోపాటు ఆపర్చునిటీ కూడా వస్తుంది, మనం కూడా అర్న్ చేసుకునే ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ వల్లనే మనం ఇక్కడ అందరం కలిసాం, రైట్? సో దానికి ఎంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారు? సో ఈ ఆపర్చునిటీ మనకు వచ్చినందుకు
ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జైటెడ్ లేకుంటే మీరు ఈ కాల్లో ఉండరు నాకు తెలుసు. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో అర్థమైంది కదా, ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. పోనీ బిజినెస్ చేద్దామంటే ట్రెడిషనల్ వేలో ఒక రీటైల్ షాప్, ఇక్కడ ఎవరన్నా సొంత కిరాణం కొట్టు కానీ అంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ గాని ఉన్నారా? ఉంటే ఎస్ అని టైప్ చేయండి, నేనున్నాను సార్ అని. ఎవరన్నా ఉన్నారా? ఎనీ షాప్ కీపర్ ఆర్ ఎనీ సెల్ఫ్ ఎంప్లాయ్? నో వన్? ఓకే ఓకే. సో ఫాస్ట్ తీసుకుందాం. ఒక షాప్ మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేయాలా లేదా? మినిమం ఒక 5 lakhs అయినా పెట్టాలి, రైట్? పెట్టకుంటే జరగదు. అంటే ఒక షాప్ దగ్గరున్న రీటైల్ షాప్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అంటే, మనం వరల్డ్ వైడ్ ఇండియా వైడ్ బిజినెస్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? లాక్స్లో క్రోర్స్ ఖర్చు అవుతుంది, రైట్? సో అది చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి మీరు అనుకోవచ్చు ఈ 80% చాలా చిన్నది కదా అని. మీరు బాగా గమనిస్తే గ్లోబల్ అడ్వర్టైజింగ్ ఫ్రమ్ 2014 to 2021 ఇక్కడ ఏమైందంటే $757 billion ఖర్చు చేశారు త్రూ అడ్వర్టైజింగ్ కోసం. దానిలో ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయో తెలియదు, ఎంతవరకు వాళ్ళ బిజినెస్ పెరుగుతుందో కరెక్ట్ ఐడియా లేదు. అన్ని $1 billion స్పెండ్ చేశారు. సో అవన్నీ మనీ వేరే వాళ్ళకి వెళ్తే బాగుంటుందా, మనలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుంది? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఓన్లీ మన గల్లీల్లో, కర్నూలులో కానీ, వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, నెక్స్ట్ రాజమండ్రి గల్లీలో మాత్రమే జరుగుతుంది అంటే కాదు, వరల్డ్ వైడ్ జరుగుతుంది అండ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వరల్డ్ వైడ్ ఒకసారి చూసుకుంటే యుఎస్లో 32 crores పాపులేషన్, కానీ బిజినెస్ ఎంత జరుగుతుంది? 2,12,000 crores. ఓకే. అండ్ నెక్స్ట్ లీస్ట్ ఇక్కడ ఎంత ఉంది? మలేషియాలో 3 crores ఉంది. ఓకే, కానీ అంత బిజినెస్ ఎంత జరుగుతుంది? 30,000 crores. ఇక్కడ బాగా గమనిస్తే అన్ని చోట్ల బాగా జరుగుతుంది, ఒక చోటనే బాగా జరగడం లేదు. ఎక్కడ అది? వేర్? ఎస్, ఇండియా. ఇప్పుడు బాగా చూడండి, అన్ని చోట్ల బాగా జరుగుతూ ఒక్క చోటనే బాగా జరగకుంటే అక్కడ ప్రాబ్లం ఎవరిది? ఎగ్జాక్ట్లీ మనదే. సో మన ఇండియన్స్కి అదో స్క్వేర్ రూట్ కొంచెం కొమ్ములు ఎక్కువ ఉంటాయి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సపోర్టర్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ వరల్డ్ వైడ్గా ఎవరున్నారు? సో ఇతను వచ్చేసి వారెన్ బఫెట్. ఇతను ఒక అపాయింట్మెంట్, ఒక లంచ్ చేసుకోవడానికి ఇతనితో కొన్ని క్రోర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వేలంపాట, బిడ్డింగ్ జరుగుతుంది. సో వరల్డ్ టాప్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్లో కానీ, సమ్ బిజినెసెస్లో కానీ. సో ఇతను ఏం చెప్తున్నా అంటే, ఇతను 3 డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్వెస్ట్ చేశాడు, ఇంతవరకు అతనికి ఎటువంటి లాస్ రాలేదు. ఓకే. నెక్స్ట్ సక్సెస్ఫుల్ కావాలంటే ఎవరి నుంచి అడ్వైస్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దగ్గరున్న మన బజ్జీలు కొట్టతన్ని అడ్వైస్ తీసుకుంటే అక్కడే ఉంటాం. ఓకే. సో నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్. ఇతనైతే ఒక కంపెనీనే కొనేస్తాడు, మళ్ళీ బుక్కులు కూడా రాస్తాడు, వై వాంట్ యూ టు బి రిచ్ అని. దానిలో నెట్వర్క్ మార్కెటింగ్ గుడ్ కూడా చెప్పినాడు. ఎవరు వీళ్ళంతా అంటే సక్సెస్ఫుల్ పీపుల్. ఎవరి మాటలు వినాలో మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, అతను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏదైతే కండిషన్ ఫేస్ అవుతున్నాం అంటే జాబ్స్ పరంగా, అది ఆల్రెడీ వాళ్ళు ఫేస్ అయి ఉన్నారు. ఆ టైంలో ఈ ఇండస్ట్రీ ఎకనామిక్ స్టేబుల్గా తెచ్చింది. సో దాన్ని థ్యాంక్ చేస్తూ తన వీడియో కూడా ఉంది, యూ క్యాన్ వాచ్ ఇన్ యూట్యూబ్. అండ్ నెక్స్ట్ థింగ్, మన ఇండియాలో మార్కెట్ ఎంత ఉంది? 2025 కల్లా $645 billion అవుతుంది. ఎంత? $645 billion.
నెక్స్ట్ ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుందంటే 2025 కల్లా 18.1 మిలియన్ పీపుల్కి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చాలా మంది అంటారు బయట చాలా జాబ్స్ ఉన్నాయంటే జాబ్స్ లేవు, అండ్ పైగా ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి. ఎంతమందికి న్యూస్ చూస్తున్నారు ఈ విషయంలో, ఎంతమందికి ఐడియా ఉంది, రైట్? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఏపీ తెలంగాణలో 5,000 crores బిజినెస్ చేసే కెపాసిటీ ఉంది. ఆల్రెడీ పేపర్స్ కూడా వేశారు. సో నెక్స్ట్ ఇవన్నీ సర్వేస్ ఎక్కడి నుంచి చేశారంటే ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ప్లస్ ఫిక్కీ వాళ్ళు ఈ సర్వేస్ చేశారు. ఈ సర్వేస్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. సార్ ఈ ఇండస్ట్రీ వల్ల ఇంత పొటెన్షియల్ ఉంది, ఇంత బిజినెస్ జరుగుతుంది, అండ్ మన ఎకనామీకి చాలా బూస్ట్ అవుతుందని వీళ్ళు చెప్పగానే అప్పుడు గవర్నమెంట్ అండర్స్టాండ్ చేసుకొని 2016 సెప్టెంబర్ 12 మనకి గైడ్ లైన్స్ అంటే రిలీజ్ చేయడం జరిగింది. అంటే పార్లమెంట్లో కన్జ్యూమర్ అఫేర్ యాక్ట్ కిందకి మనకు ఈ బిజినెస్ చేసుకోవడానికి పర్మిషన్ రావడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈ పొటెన్షియల్ అర్థమయ్యి చాలా పెద్ద యూనివర్సిటీస్లో డిఫరెంట్ యూనివర్సిటీస్లో నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్గా పెట్టడం జరిగింది. పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇప్పుడన్నా. ఓకే, అండ్ ఇది క్లియర్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బాగుంది సార్, ఎందుకు ఇప్పుడు కేసులు అవుతున్నాయి? ఇవన్నీ గైడ్ లైన్స్ వస్తున్నాయి, గవర్నమెంట్కి తెలియదా, పోలీసులకు తెలియదా అంటే తెలుసు, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్. ఓకే, ఎందుకంటే అందరికి అన్ని తేలాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సైకిల్ చైన్కి గోల్డ్ చైన్కి చాలా తేడా ఉంది, రైట్? అట్లా మనది ఏమి అంటే డైరెక్ట్ సెల్లింగ్ని మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్స్, పాంజీ స్కీమ్స్తో పోల్చడం వల్ల కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఆ కన్ఫ్యూజన్ నెక్స్ట్ 2 yearsలో క్లియర్ అవుతుంది. వై? బికాస్ డైరెక్ట్ సెల్లింగ్ నుంచి చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది, మన రోల్ ఏంది యాక్చువల్గా. సో మన రోల్ ఏమంటే ఇక్కడ వీఆర్ మార్కెటర్స్, వీఆర్ సెల్లర్స్. అంటే ఒక సెలబ్రిటీ ఏమైతే చేస్తుండో అదే 4 basic steps: పర్చేస్, సజెస్ట్, అర్న్. ఇంతకుముందు ఓకే, పర్చేస్ ఒక ప్రోడక్ట్ కొనడం, నచ్చితే ప్రమోట్ చేయడం. సో ఇక్కడ మూవీస్ కానీ టీవీస్ కానీ ఒక డాక్టర్ని చాలా వరకు మనం ప్రమోట్ చేసాం కదా, అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి యాడ్ అయింది, ఇంక్రీజ్ యువర్ పర్సనల్ బ్రాండ్. ఓకే, ఒక సెలబ్రిటీ అదే కదా ప్రమోట్ ఏం చేస్తాడు, అతనుకున్న పర్సనల్ బ్రాండ్ పెట్టుకొని సమ్ XYZ ప్రోడక్ట్స్ ఎండోర్స్ చేస్తారు. సో మనం కూడా మన పర్సనల్ బ్రాండ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్దర్ మార్నింగ్ సెషన్లో దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ కానీ హ్యాండిల్స్ కానీ ఎట్లా మెయింటైన్ చేయాలి, అండ్ కస్టమర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి సర్వీస్ ఎలా ఇలాంటివి కూడా జరుగుతాయి ఫర్దర్లో. సో మీకు చాలా క్లీన్గా నీట్గా బిజినెస్ ఎలా చేయాలో క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ సెషన్స్లో. సో ఇప్పటి వరకు మన రోల్ ఏమి అంటే వీఆర్ మార్కెటర్స్ మన ప్రోడక్ట్స్కి. అండ్ నెక్స్ట్ థింగ్, అండ్ మనకున్న క్వాలిటీస్ ఏమి, ఇప్పుడు ఫర్దర్ సెషన్లో చాలా క్వాలిటీస్ తెలిస్తే నేను ఫ్యూ చూస్తాను. మనకంటూ టార్గెట్స్ ఉండవు. ఎవడు మీకు ఫోన్ చేసి ఈరోజు నువ్వు ఇంత సబ్మిట్ చేయకుంటే నేను తీసేస్తాను అనేటోడు ఎవరు లేదు. మన టార్గెట్స్ మీద అదేంటి సార్, మళ్ళీ GPS జరుగుతాయి కదా ప్రతి సాటర్డే, GSM అంటే సార్ అది మీ పర్సనల్ టార్గెట్, మీ లైఫ్లో మీరు గ్రో కావడానికి మీరు పెట్టుకున్న పర్సనల్ టార్గెట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక బాస్ ఉండడు, ప్రతిసారి రుబ్బడానికి మీ బాస్ మీరే. ఆ ఫీలింగ్ ఎవరికైతే రాలేదో ఇంకా మీరు ఏందో ఇంకా క్లారిటీ లేనట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎంత ఈజీ అయిందంటే ఇప్పుడు బిజినెస్, మనం పాస్పోర్ట్ కూడా లేకోకుండా యుఎస్లో బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, డిఫరెంట్ గ్లోబల్గా బిల్డ్ చేయొచ్చు బిజినెస్, డిఫరెంట్ కంట్రీస్లో కూడా బిల్డ్ చేయొచ్చు. అదే మనం బిజినెస్ చేయాలంటే పాస్పోర్ట్, డిఫరెంట్ పేపర్ వర్క్ చాలా ఉంటుంది, పర్మిషన్స్, వాడివీడికి డబ్బులు ఇవ్వడం మస్తు జరుగుతుంది. కానీ ఇప్పుడు
జస్ట్ వితౌట్ పాస్పోర్ట్ ఎక్కడ వెళ్ళకుండా విత్ ఇంటర్నెట్ మనం ఇక్కడ కూర్చొని యుఎస్లో బిజినెస్ చేయొచ్చు, డిఫరెంట్ కంట్రీస్లో బిజినెస్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నామినీ ఫెసిలిటీ. ఎంతమందికి గవర్నమెంట్లో ఇంకా ఒకరు ఎక్స్పైర్ అయితే లేదా రిటైర్ అయితే వాళ్ళ కొడుక్కి జాబ్ వస్తుందని నమ్ముతున్నారు. తెలుసు కదా అది పోయిందని. కానీ ఇక్కడ మన ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ యాసెట్ బిల్డ్ చేసి అది మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ మనం లైవ్గా చూస్తున్నాం, మన శింషు సార్ ఎక్స్పైర్ అయ్యారు, కానీ ఇప్పుడు ఆ ఐడి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. లైవ్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి చాలా టార్చ్ బ్యారియర్ అంటారు కదా, అట్లాంటి పర్సన్. నెక్స్ట్ సో థ్యాంక్ యూ. నేను చెప్పదలుచుకుంది ఇది. సో ఎంతమందికి మనం చేసే బిజినెస్ యొక్క క్లారిటీ వచ్చింది అండ్ మన పొటెన్షియల్ అర్థమైందా? అర్థమైంటే ఎస్ అని టైప్ చేయండి. Yeah. So thank you once again for giving this wonderful opportunity. So na knowledge share chesukodaniki. And ఈ యొక్క అసోసియేషన్ కూడా. సో బ్యాక్ టు ది హోస్ట్. Yes, thank you so much, Arun sir, for your simple వేలో చాలా ఈజీగా అంటే మన బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్. సో స్టార్టింగ్ నుంచి కూడా లైక్ అంటే స్మాల్ ప్రాబ్లమ్ స్మాల్ ఇన్కమ్, బిగ్ ప్రాబ్లమ్ బిగ్ ఇన్కమ్, అట్లా డిఫరెంట్ సింపుల్ పాయింట్ బట్ స్ట్రాంగ్ పాయింట్స్తో చాలా డిఫరెంట్ అంటే చాలా ఈజీగా మాకు కనెక్ట్ చేసినారు మీరు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ టు డూ ద పీపీటీ అండ్ ఎవ్రీథింగ్. సో ఎందుకంటే వేరే పీపీటీలు సారీ వేస్తాడు మామూలుగా, సో తన పీపీటీ చేస్తున్నాడు ఫస్ట్ టైం ఐ థింక్. So congratulations for that, and we have our mentor here, Arjun sir, to share a few words. Arjun sir, over to you. Very good morning, all the team members. Sorry that I was out today for some time, but I was listening all the session. Arun, extraordinary presentation and extraordinary PPT. ఈ basics ఏవైతే ఈ రోజు మనం వింటున్నామో from beginning, first day we had about Chiranjeevi took parable of pipeline. అంటే ఒక మైండ్ సెట్, లాంగ్ టర్మ్ థింకింగ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ బకెట్ క్యారియర్స్ కి ఇది. అండ్ దాని తర్వాత సునీల్ హ్యాస్ టేకెన్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, సక్సెస్ అంటే అసలు ఏంటి, దాని డెఫినేషన్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అవన్నీ ఎలా అచీవ్ చేయొచ్చు. బయట అచీవ్ చేయలేము 100%, అండ్ ది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎలా అచీవ్ చేయొచ్చు. అండ్ టుడే వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లో బేసిక్ క్వశ్చన్, నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు ఎలా వస్తాయి, ప్రోడక్ట్ ఎందుకు ఇంపార్టెంట్, బయట జరిగేది ఇక్కడ జరిగేది సేమ్, అక్కడ 80% ఎవరికి వెళ్తుంది, ఇక్కడ 80% మనకే వస్తుంది యాజ్ కమిషన్స్. అండ్ వెరీ క్లియర్లీ అరుణ్ హాస్ ఎక్స్ప్లెయిన్డ్ డైరెక్ట్ సెల్లింగ్ కి, డిజిటల్ సెల్లింగ్ కి, ట్రెడిషనల్ సెల్లింగ్ కి డిఫరెన్స్ అండ్ స్కోప్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, ఇంకా చాలా ఉందండి. సో అరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద లీడర్స్, టీమ్ మెంబర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఈ రోజు మీరు నేర్చుకునేటివి. సో ఫోకస్, learn, and from again every day we are going to have very very important subjects. So all the very best team, you people are rocking, great job, all the best, and please do rate our Arun for today's session. Thank you. Back to the host. Yes, thank you sir, thank you so much. So here is our poll. Yes. Everyone kindly participate in the poll. So 74%. Wonderful. Good job, Arun sir. Really happy to see that.
So thank you once again for the wonderful explanation about network marketing and sharing different points that triggered us. Thank you so much, Danikosam. And tomorrow once again we have a very important topic, that is ESBI. Can I get the poster, please? Yeah. So it is going to be shared by another Ruby executive, Ravi Kumar sir from Zahirabad. So important topic, ESBI, and definitely sir also will give his 100%. So be ready for tomorrow. And ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారో డెఫినెట్ గా అది గ్రూప్స్ లో షేర్ చేయండి. ఒక్కొక్క పాయింట్ మీరు ఏమి నేర్చుకున్నారో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం నేర్చుకున్నారనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా మందికి అది ఇంకా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. వేరే వాళ్ళకి గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దట్ విల్ హెల్ప్ దెమ్. సో అట్ జాయిన్ అస్ టుమారో ఎట్ షార్ప్ 6:45 AM. చాలా మంది అటెండ్ అవ్వలేదు ఈ రోజు కూడా, రూమ్ లాక్ చేయడం వల్ల. సో డెఫినెట్ గా మీరు అందరు కూడా వాళ్ళకి చెప్పండి, 6:45కి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది, 6:59కి మీటింగ్ రూమ్ అనేది లాక్ చేయబడుతుంది. కాబట్టి పక్కాగా ఇన్ టైం ఎవరైతే ఎంట్రీ అవుతారో దే విల్ ఓన్లీ గెట్ ద ఛాన్స్ టు అటెండ్ ద సెషన్. So all the best everyone. See you tomorrow in the another topic of the morning momentum session. So thank you so much. Have a nice day.